కార్తీక పురాణము 9వ అధ్యాయము స్వర్గ నరకాల వివరణ. స్వర్గానికి అజామీలుని తీసుకుపోతున్న విష్ణుదూతలను యమభటులు వెంబడించారు. అజామీలుని ప్రాణం యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం తీసుకుపోవాల్సి ఉంది. కానీ తమ పనికి విష్ణుదూతలు అడ్డము వచ్చారు. వారిని ఎదిరించే శక్తి లేక వారి వెంట పడక తప్పలేదు. ఆ విధంగా తమ కూడా వస్తున్న యమదూతలను చూసిన విష్ణుదూతలు వారితో, ఓ యమదూతలారా, మీకేమని ఆజ్ఞ ఇచ్చారు? యమదండనకు ఎవరు అర్హులు? పుణ్యాలను పోగొట్టే పాపాలు ఏవి? మా ప్రశ్నలన్నింటికీ మీరు జవాబు చెప్పండి అన్నారు. అప్పుడు యమదూతల వినయంతో, పుణ్యాత్ములైన ఓ విష్ణుదూతలారా, మా మాట వినండి. మా స్వామి మాకు ఈ విధంగా ఆజ్ఞాపించారు. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, ఆకాశము, గోవు, సంధ్యలు, పగలు, దిక్కు, కాలము ఇవన్నీ మానవుల మంచి కార్యాలకు సాక్షులు. ఇవన్నీ మానవుని చెడు కార్యాలను గమనిస్తూ ఉంటాయి. అందువలన మానవుడు దండనార్హుడవుతాడని వేరే చెప్పనవసరం లేదు. ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో, మంచి వాళ్ళను నిందిస్తాడో, ఎవడు వేద మార్గం నుండి భ్రష్టుడవుతాడో, చేయరాని పనులు ఎవరు చేస్తారో అటువంటి వాడు యమదండనకు గురి అవుతాడు. గురువును కాలితో తన్నిన వారిని, విద్యుక్త ధర్మ పరిత్యాగం చేసిన వారిని, ప్రాణహింస చేసిన వారిని, ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పే వారిని మా ప్రభువైన యమధర్మరాజు కఠినంగా దండిస్తారు. దయా దాక్షిణ్యాలు, సహనము లేనివాడు, పరుల భార్యలను పొందేవాడు, లేని పనులు చేస్తున్నట్టు నటించేవారును, ఇచ్చి తీసుకునేవారు యమలోకంలో కఠినమైన బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ఎవడు నాకంటే దాత ఇంకెవరూ లేరు అని అహంభావానికి లోనవుతాడో, ధనలోభము వలన తప్పుడు సాక్ష్యాలిస్తాడో వారు తప్పక దండనార్హులు. ఇతరుల సంపదలు అనుభవించేవాళ్ళు, ఇతరుల పిల్లలను చూసి అసూయపడేవాళ్ళు, కన్యాశుల్కము తీసుకుని జీవించేవాళ్ళు, మిత్రద్రోహులు, పెళ్లి చెడగొట్టేవాళ్ళు, వడ్డీ వ్యాపారంతో ధనము సంపాదించేవారు యమలోకంలోని నరకాన్ని వారు అనుభవించక తప్పదు. పిసినారితనము వలన పితృశ్రాద్ధం పెట్టని వారు, నిత్యకర్మలను విడిచిపెట్టిన వారు, నూతులు, కాలువలు, చెరువులు మొదలైన జలపాతాలను పాడు చేసేవారు మా నుండి తప్పించుకొనలేరు. పితృశ్రాద్ధాన్ని భుజించేవాడు, పరుల పాసాన్ని వదలనివాడు యమబాధకు గురికాక తప్పదు. బ్రహ్మ హత్య చేసేవారు, గోవులను, అశ్వాలను చంపేవారు, ఇతరులకిచ్చే దానిని ఇవ్వకుండా చెడగొట్టేవాడు, బ్రాహ్మణునికి దానం చేయనివాడు, శరణు అన్నవారిని చంపేవారు యమమందిరానికి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిందే. ఈ అజామీలుడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ వీడు చేయని పాపాలు లేవు. పుట్టింది మొదలు చనిపోయే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు. ఇట్టి పాపాత్ముడు విష్ణులోకానికి వెళ్ళడానికి అర్హుడెలా అవుతాడు అని యమదూతలు అడిగారు. యమదూతలు సందేహము విన్న విష్ణుదూతలు మందహాసముతో గంభీరంగా, మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు. చెడ్డ స్నేహాలు మాని సత్పురుషులను ఆశ్రయించిన వాడు, పరబ్రహ్మయందు మనసు నిలిపి సత్యవ్రతుడై నిత్యం జపతపాలు చేసుకునేవారు, స్నానం, సంధ్యా జపాలయందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రమును కొలుస్తూ అన్ని భూతాలయందు దయగలవాడు యమలోకానికి పోవలసిన పని లేదు. అన్నదానం చేసేవారు, మంచినీళ్లు దానం, గోదానం చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమదండనకు లోబడరు. దారులందు బీదవారి కొరకు శరణాలయాలు, సత్రములు కట్టించేవారు, అనాథ ప్రేత సంస్కారం చేసేవారు యముని సన్నిధిని చూడరు. పిల్లలకు విద్యాదానము చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమలోకం పోవాల్సిన పని లేదు. భక్తితో విష్ణువును అర్చన చేసిన వారు, విష్ణు సన్నిధానంలో ఉత్తమ జపం చేసినప్పటికీ, భగవత్ ప్రీతికై పెళ్ళిళ్ళు, ఉపనయనాలు చేయించినప్పటికీ అన్ని దోషాలు పరిహారం అగుట వలన యముని సన్నిధికి పోవాల్సిన పని లేదు. ప్రతిరోజు సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవులు పాపాలు పొందరు. ఎల్లప్పుడూ మెడలో తులసీ పూసలందు సాలగ్రామవాసి అయిన నారాయణుని అర్చించే పుణ్యాత్ములు యముని ఆజ్ఞకు లోను కారు. ఎవరి ఇంట తులసి ఉంటుందో, ఎవరి ఇంట హరికథా కాలక్షేపము జరుగుతుందో, ఎవరు సదా గీతాపారాయణం చేస్తూ ఉంటారో వారు యమఛాయలకే పోరు. శ్రీ సూర్యభగవానుడు తులారాశిలో నుండు సమయమున గాని, మకర రాశిలో నున్న సమయమున గాని, మేషములో ఉన్నప్పుడు గాని స్నానము చేసేవారు అధమలోకాల వద్దకు వెళ్ళరు.
రుద్రాక్ష పూసలు ధరించి జపం చేసేవారు దానపరులు ఎప్పటికీ యమలోకమునకు వెళ్ళరు. అచ్యుత, అనంత, గోవింద, కృష్ణ, నారాయణ అని అంటూ నిత్యం ఎవరు శ్రీమన్నారాయణ్ణి పూజలనర్చెదరో వారు అధోలోకాలకు పొందరు. ఎవరైతే మణికర్ణికా నది తీరమున హరినామస్మరణ చేస్తూ చనిపోతారో వారెన్ని పాపాలు ఎనర్చినను యమసన్నిధికి వెళ్ళరు. బంగారం దొంగతనం మొనరించినవాడు, మద్యపానం సల్పువాడు, మిత్రుణ్ణి చంపినవాడు, బ్రహ్మహత్య ఎనరించినవాడు, గురుపత్నిని కోరినవాడు, గురువును, స్త్రీలను, రాజును హతమార్చినవాడు, వీరే కాక మిగిలిన ఏ రకం పాపం చేసిన వారైనా చివరి కాలంలో భగవంతుణ్ణి స్మరిస్తే వారి పాపాలు పోతాయి. తెలిసి కాని తెలియక కాని భగవన్నామస్మరణ చేయుట వలన పాపాలు హరిస్తాయని పెద్దలు అంటున్నారు. చపలుడైనప్పటికీ, పాపాత్ముడైనప్పటికీ, వ్రతాన్ని ఉల్లంఘించిన వాడైనప్పటికీ, హరి అని పరధ్యానంగా అన్నప్పటికీ నరకానికి వెళ్ళడు. ఎవడైతే సకల పాపాలు పోగొట్టే హరినామాలన్నింటినీ ఉచ్చరిస్తాడో వాడు నరక బాధల నుండి విముక్తుడవుతాడు. జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలు కానీ, ప్రాయశ్చిత్తము వలన పోని పాపాలు కానీ, ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ సురులకైనా మానవులకైనా హరి యొక్క నామ సంకీర్తనం చేయటం వల్ల తొలగిపోతాయి. ఈ అజామీలుడు తన ప్రాణాలు వదులుతూ భగవంతుని నామమును ఉచ్చరించాడు కాబట్టి ఈతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ హరించాయి. దీనికి సందేహం లేదు. అగ్నిహోత్రములో వేసిన దూది మాదిరిగా ఇతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి అజామీలుని విమానంపై వైకుంఠమునకు తీసుకుని పోయారు. అజామీలుడు యమదూతలకు విష్ణుదూతలకు జరిగిన చర్చ విని ఆశ్చర్యానందంలో మునిగిపోయాడు. కిన్నెరలను చూడాలనే కోరిక వారికి కలిగింది. భగవంతునికి తన శిరస్సుతో నమస్కారం చేసి విష్ణుదూతలతో, ఓ మహాత్ములారా, తమ దర్శనం వలన ధన్యుణ్ణి అయ్యాను. మహాపాపాత్ముడనైన నేను మీ అనుగ్రహం వలన అన్ని పాపముల నుండి విముక్తుడనైతిని. పాపాలిచ్చే మహా నికృష్టమైన పనులు ఎన్నో చేశాను. నాలో ఒక మంచి పని కూడా లేదు. మూఢత్వము వలన వేరే దిక్కు లేని వారును, ముసలివాళ్ళు, వేరెవ్వరి వద్ద ఉండని వారు అయిన నా తల్లిదండ్రులను వదిలిపెట్టి మోహావేశం వలన మధుపానమత్తురాలైన నీచ స్త్రీని స్వీకరించాను. ధర్మహానిని కలిగించేవారు పాపాత్ములు పోయే నరకంలోకి నేను వెళ్ళవలసిన వాడిని. నేను చూసింది కలో లేక నిజమో కూడా తెలుసుకోలేకపోవచ్చున్నాను. పూర్వజన్మలో నేను చేసుకున్న పాపాలు తొలగిపోయాయి. ఓ కృష్ణ, ఘోరమైన ఆయుధాలు ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను పూర్వజన్మలో ఏమైనా పుణ్యకార్యాలు చేసి ఉండాలి. నాకు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నామజపము మనసునకు రాకుండగానే యుండును. సిగ్గు విడిచి మంచి చెడ్డలు ఆలోచించక తిరిగిన వాడిని, బ్రహ్మహత్య చేసిన వాడినైన నేనెక్కడా? నారాయణ అనే మోక్షమైన భగవన్నామ సంకీర్తనమెక్కడా? నా పూర్వపుణ్య విశేషమే ఈ నామోచ్చారణకు కారణమై ఉంటుంది అని భగవంతుని మీద భక్తిని నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణుపదం పొందాడు. నారాయణ నామం సృష్టి అంతటికీ రక్ష వంటిది. ఆ నామాన్ని మనన ధ్యాన స్మరణాలు చేసే వారెవ్వరైనా పరమపదాన్ని పొందటంలో అతిశయోక్తి లేదు. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి 9వ అధ్యాయం సంపూర్ణము.